కూరగాయలు సాగు చేసే రైతులు చీడపీడల నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీగజాతి కూరగాయల్లో బూడిద తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లు ప్రధాన సమస్యగా ఉన్నాయి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకుల పైభాగంలో తెలుపు లేదా బూడిద రంగు మచ్చలు ఏర్పడి తరువాత తెల్లని బూడిద వంటి పదార్థం ఏర్పడుతుంది. బూడిద తెగులు నివారణ కోసం 1 మిల్లీలీటర్ డ్రైడ్ మాప్ లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు చేయడం, ఆఖరి దుక్కిలో వేపపిండిని వేసి కలియదున్నడం వలన చీడపీడల కోసస్థ దశలను సమర్థవంతంగా నివారించవచ్చు. మొట్టమొదట మనకు వచ్చే అంటే చీడ ఏదనేది మనం గమనించుకున్నట్లయితే పురుగులు ఎక్కువగా ఈ ఫస్ట్ వచ్చిన ఆకుల్ని కొరికి తినేసేటువంటి పెంకు పురుగులు అధికంగా ఆశిస్తూ ఉంటాయి. ఇటువంటి పెంకు పురుగులు మనం గమనించగానే మొట్టమొదట క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా ఎమామెక్టిన్ బెంజాయిట్ కానీ ఇంకా ఏదైనా ఒక సెవిన్ ఇలాంటిది ఏదైనా డస్టింగ్ చేసుకోవటం వల్ల కానీ ఏదైనా ఒక కెమికల్ని మనం వాడుకున్నట్లయితే ముందులోని ఈ యొక్క పురుగులు ఆ ఆకుల్ని తిని నాశనం చేయకుండా ఉంటాయి. అంతేకాకుండా మనం ఎక్కువగా వేప సంబంధితమైన కీటకనాశిని ఏదైనా సరే ఒక 5 మిల్లీలీటర్ల వరకు తీసుకొని మనం పిచికారీ చేసుకుంటా ఉన్నట్లయితే కూడాను ఈ పెంకు పురుగులే కాకుండా రసం పీల్చే పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు. తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఇంకొకటి ముఖ్యంగా ఆశించే పురుగులలో మనం కీటకాలలో చూసుకుంటే ఈ తీగజాతి వాటిలో పండు ఈగ ఒకటి. ఈ పండు ఈగ ఎప్పుడు ఆశిస్తుంది మనకంటే కాయ పూత వచ్చి చిన్న చిన్న పిందెలు ఉన్నప్పుడే ఈ యొక్క తల్లి పురుగులు వచ్చి వాటి మీద గుడ్లు పెడతాం జరుగుతుంది. ఆ గుడ్లు పరిపక్వత చెంది దాంట్లో నుంచి వచ్చే పిల్ల పురుగులు నెమ్మది ఈ నులి పురుగులు లాంటివి ఏం చేస్తాయంటే ఈ కాయను తొలుచుకొని లోపలికి వెళ్ళి అక్కడ లోపల గుజ్జును తినటం వల్ల కాయలన్నీ కూడాను ఎక్కువగా మనకి రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క పండు ఈగ యొక్క నష్టం మనం ఎక్కువగా కాకరలో కనబడుతూ ఉంటుంది. అటువంటి ఈ పండు ఈగ ఆశించినప్పుడు మనం ఎక్కువగా విషపు ఎర్రలను పెట్టుకున్నట్లయితే ముందు నుంచి కూడాను దీన్ని నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ విషపు ఎర్రల్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేది గమనించినట్లయితే ఒక 100 మిల్లీలీటర్ల మలాథియాన్ మందుకి మనం అలాగే ఒక 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు బెల్లం కానీ లేదా పంచదారను కానీ ఒక 5-6 లీటర్ల నీటికి కలుపుకొని మనం పులియబెట్టేసి ఉంచాలి. ఈ పులిసిన ద్రావణాన్ని మనం మట్టి కుండల్లో చిన్న చిన్న మట్టి పిడతల్లో కానీ లేదా ఈ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ వస్తాయి చూడండి, నీటి మంచినీళ్ళ బాటిల్స్ 1 లీటర్వి, వాటిల్ని కొద్దిగా కట్ చేసి 2 వైపులుగా కట్ చేసుకొని అటు ఇటుగా కిందకి బాటిల్ లోపలికి కొద్దిగా ఈ ద్రావణాన్ని పోసి అక్కడక్కడ ఈ యొక్క బాటిల్స్ని తోటలో మనం ఎక్కడైతే ఈ తీగజాతి కూరగాయలు పెరుగుతున్నాయో అక్కడ కానీ ఆ పందిర్లకి వేలాడేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఏదైతే ఉందో అది ఈ యొక్క విషపు ఎరకి ఆకర్షింపబడి దాంట్లో పడి చనిపోతూ ఉంటుంది. ఈ విషపు ఎర తయారీలో నీరు బెల్లం వీటితో పాటు పులిసిన కళ్ళు కానీ కళ్ళులో ఉండే మడ్డు కానీ ఏదైనా సరే కొద్దిగా కలిపినట్లయితే ఈ యొక్క వాసనకి ఎక్కువగా ఈ యొక్క పండు ఈగ అధికంగా ఆకర్షించబడి ఎక్కువగా దాంట్లో పడి చనిపోతాకే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ తీగజాతి వాటిల్లో మరి ముఖ్యమైన తెగులు ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల మీద ఈ బూడిద రంగులో కానీ లేదా గోధుమ రంగులో కానీ మచ్చలు ఏర్పడి అంతేకాకుండా కాయలు పూత సెట్టింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. చిన్న చిన్న పిందెలు ఈ గోధుమ రంగులోకి మారిపోయి రాలిపోవటం జరుగుతూ ఉంటుందండి. ఇది ఎక్కువగా నేల మీద తీగలు కానీ పాకించేటప్పుడు ఈ యొక్క తెగులు ఆశించడం అధికంగా ఉంటుంది. అదే కానీ పెండాల మీద పెంచే వాళ్ళకి ఈ యొక్క తెగులు తక్కువగా మనం గమనించడం జరుగుతుంది. ఈ యొక్క తెగులు కానీ ఆశించినట్లు మనం చూసినట్లయితే దీని యొక్క నివారణకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి లేదా కార్బండిజం మరియు మ్యాంకోజెబ్ కాంబినేషన్తో వస్తున్న మిశ్రమ కెమికల్స్ని కానీ లేదా మనమైనా చేసుకోవచ్చండి. కార్బండిజం 1 గ్రాము, మ్యాంకోజెబ్ 2 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పూత రాలటం కానీ కాత రాలటం కానీ అలాగే ఆకుల మీద మచ్చల్ని కానీ మనం నివారించుకోగలుగుతాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. నాణ్యమైన మంచి దిగుబడినిచ్చే విత్తనాన్ని ఎన్నుకున్నప్పుడే మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ప్రైవేటు కంపెనీల కల్తీ విత్తనాల నుండి రైతు తనను తాను రక్షించుకునేందుకు రోజురోజుకు పెరుగుతున్న విత్తన ధరల నుండి విముక్తి పొందేందుకు క్షేత్రస్థాయిలో రైతులు విత్తనోత్పత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వరి విత్తనోత్పత్తిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విత్తు కొద్దీ పంట అనే నానుడి తెలిసిందే. నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడే మంచి దిగుబడిని పొందవచ్చు. రైతులు ధృవీకరింపబడిన విత్తనాన్ని కొనుగోలు చేసి రైతు స్థాయిలో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడిని పొందగలుగుతారు. వరి విత్తనోత్పత్తిని చేపట్టే రైతులు నాణ్యమైన విత్తనాన్ని పొందడం కొరకు తగిన మెళకువలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహార పంట. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఖరీఫ్ అండ్ రబీ కలుపుకొని 28 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుంది. ఈ వరి మొత్తముకు మనకు విత్తనము చాలా అవసరమవుతుంది. ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనము మనకు వరికి అవసరమవుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో విత్తనం అవసరం అవుతుంది కాబట్టి వరిలో విత్తనోత్పత్తి ఒక ముఖ్యమైన అంశం. సాధారణంగా రబీ అంటే వేసవి రెండవ సీజన్లో, రబీ సీజన్లో వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరుగుతుంది. వివిధ ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీఎస్ఎస్డిసి, యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు రైతులు ఈ వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరుగుతుంది. వరి విత్తనోత్పత్తిలో 4 తరగతులు ఉంటాయి. ముఖ్యంగా న్యూక్లియస్ విత్తనము మొట్టమొదట ఆ రకం రూపొందించిన పరిశోధనా స్థానం వాళ్ళు న్యూక్లియస్ విత్తనం మెయింటైన్ చేస్తారు. న్యూక్లియస్ విత్తనం చాలా 100% జన్యు శుద్ధత మరియు ఫిజికల్ ప్యూరిటీ కలిగి ఉంటుంది. ఇయర్ టు రో పద్ధతి ద్వారా గుళికలు నాటు వేసి ఆ గుళికలు ఇయర్ టు రో పద్ధతి ద్వారా ఈ న్యూక్లియస్ విత్తనము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. న్యూక్లియస్ విత్తనం కొద్ది మొత్తంలో ఆ రకం రూపొందించిన పరిశోధనా స్థానంలో కన్సర్న్ బ్రీడర్ పర్యవేక్షణలో రూపొందించబడుతుంది. ఈ న్యూక్లియస్ విత్తనము సోర్స్ సీడ్గా మళ్ళీ బ్రీడర్ విత్తనం తయారవుతుంది. న్యూక్లియస్ విత్తనం నుంచి ఈ బ్రీడర్ విత్తనము అదే పరిశోధనా స్థానంలో, రకం రూపొందించిన పరిశోధనా స్థానంలో ఆ బ్రీడర్ పర్యవేక్షణలో, లేదంటే వేరే పరిశోధనా స్థానంలో కానీ వేరే స్పాన్సర్ బ్రీడర్ పర్యవేక్షణలో ఈ బ్రీడర్ విత్తనము ఉత్పత్తి చేయబడుతుంది. బ్రీడర్ విత్తనము కూడా 100% జన్యు స్వచ్ఛత మరియు ఫిజికల్ ప్యూరిటీ కలిగి ఉంటుంది. ఈ బ్రీడర్ విత్తనం నుంచి వివిధ కంపెనీలు బ్రీడర్ విత్తనాన్ని సేకరించి, ప్రభుత్వ రంగ సంస్థలు సేకరించి దీని నుంచి ఫౌండేషన్ విత్తనము తయారు చేయడం జరుగుతుంది. ఫౌండేషన్ విత్తనము ఆంధ్రప్రదేశ్ సీడ్స్ అప్లికేషన్ ఏజెన్సీ ద్వారా సర్టిఫై చేయబడి ఇది ఉత్పత్తి చేయబడింది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది.
రబీ కాలంలో సాగు చేసే నూనె గింజ పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఎంతో ప్రధానమైంది. అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవడంతో పాటు విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించినప్పుడే ప్రొద్దుతిరుగుడు సాగు లాభదాయకంగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మెళకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటలలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైనది. ఇతర పంటల నూనెలతో పోలిస్తే ప్రొద్దుతిరుగుడు నూనె శ్రేష్టమైనది. మన రాష్ట్రంలో ఈ పంటను 4.91 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. సాలీన 333,000 టన్నుల దిగుబడి ఈ పంట నుంచి వస్తుంది. నీటిపారుదల పంటగా సంవత్సరం పొడవునా దీనిని పండించుకోవచ్చు. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ 2వ పక్షం నుండి జూలై 15వ తేదీ వరకు, బరువు నేలల్లో ఆగస్టు 2వ పక్షంలో విత్తుకోవచ్చు. దీని సాగుకు నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు శ్రేష్టమైనవి. ఆమ్ల లక్షణాలు గల నేలల్లో కంటే కొద్దిగా క్షార లక్షణాలు ఉన్న నేలల్లో బాగా పండుతుంది. మొదట నేలను 4-5 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేయాలి. ఆ తరువాత బోదెలు వేసి విత్తనం వేసుకోవాలి. ఇలా బోదెలు వేయడం వలన విత్తనాన్ని నాటే ముందు మరియు 30 నుంచి 35 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో ఎరువులను పైపాటుగా వేయడానికి వీలుగా ఉంటుంది. వర్షాధారంగా పండించే పంటకు సాధారణ రకాలకు అయితే ఎకరాకు 4 కిలోలు, సంకరాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాన్ని నమ్మకమైన ప్రభుత్వేతర సంస్థల నుంచి కొనుగోలు చేయాలి. సాగుకు మోర్డన్, DRSF 108, TNAU, SUF 7 అనే రకాలు, KBSH1, NDSH1, PSC 1091, KBSH 44, జ్వాలాముఖి, సంజీన్ 85 లాంటి సంకరాలను ఎంచుకోవాలి. పైరు విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరంతో గాని, 6 గ్రాముల మెటలాక్సిల్తో గాని, 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో కలిపి విత్తన శుద్ధి చేసి ఆ తరువాత విత్తుకోవాలి. సాధారణ రకాలకైతే 45x30 సెంటీమీటర్లు, సంకరాలకైతే 60x30 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. నాటిన నెల రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా నివారించుకోవాలి. విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. వర్షాధార పంటకు ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా విత్తేటప్పుడు, రెండవ దఫా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో 25%, మూడవ దఫా విత్తిన 50 రోజుల తరువాత పువ్వు వికసించే దశలో 25% వేసుకోవాలి. సకాలంలో వర్షాలు పడితే ప్రొద్దుతిరుగుడును వేరుశనగ పంటతో 6:2, కందిని 1:2, ఆముదం 1:1 నిష్పత్తితో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. పైరు మొగ్గ తొడిగే దశలో, పూత దశ, గింజ కట్టే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పువ్వు విచ్చుకునే దశలో పూలపై 2 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా 1 హెక్టార్కు 20 కిలోల బోరాక్స్ పొడిని గాని చల్లుకున్నట్లయితే గింజ బాగా కట్టుకుంటుంది. పైరు 95 నుంచి 100 రోజుల్లో పంటకు వచ్చి మంచి దిగుబడినిస్తుంది. ప్రొద్దుతిరుగుడు సాగులో ఖరీఫ్ పైరుకు కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు, నెక్రోసిస్ తెగులు వ్యాప్తి చెందడానికి దోహదపడతాయి. కాబట్టి కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు పంట విత్తిన 30 నుంచి 45 రోజులకు ఇప్రోడిన్ 0.2%ను పిచికారీ చేయాలి. అలాగే రామచిలుకలు, పక్షుల బెడద నుంచి కాపాడుకోవటానికి మెరుపు రిబ్బన్లు కట్టి శబ్దం చేసి పారదోలాలి. ఈ విధంగా ప్రొద్దుతిరుగుడు సాగులో సరైన మెళకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు, అధిక లాభాలు పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్.
మా కోరిక మీ చిరునవ్వు. వేరుశనగ ఒక ప్రధానమైన నూనె గింజ పంట. వాతావరణంలో వస్తున్న మార్పులు, మారుతున్న సాగు పద్ధతులు వేరుశనగలో అనేక రకాల చీడపీడల ఉధృతికి కారణమై దిగుబడిని గణనీయంగా తగ్గిస్తూ ఉన్నాయి. వేరుశనగ సాగు చేసే రైతులు పంటను ఆశిస్తున్న చీడపీడలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే వాటిని సమర్థవంతంగా నివారించగలుగుతారు. రబీ వేరుశనగలో సస్యరక్షణ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే నూనె గింజ పంటల్లో వేరుశనగ ముఖ్యమైనది. రబీలో వేరుశనగను నవంబర్ నుండి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. వేరుశనగకు ఇసుకతో కూడిన గరపనేలలు శ్రేష్టం. రబీ వేరుశనగలో ఆకుముడత, లద్దె పురుగు, రసం పీల్చు పురుగులు, కాయతొలుచు పురుగు, టిక్క ఆకుమచ్చ తెగులు, కాండంకుళ్ళు తెగులు, మొవ్వకుళ్ళు వైరస్ తెగులు ముఖ్యమైనవి. ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశిస్తుంది. ఇవి ఆకులను తింటాయి. దీని నివారణకు 400 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు ఆశించినప్పుడు మొక్క ఎదుగుదల ఉండదు. ఆకులు చిన్న చిన్నవిగా ఉండి ఇవి పూత, పిందె తయారు కాకుండా దీని నుంచి దిగుబడి ఏది రాకుండా మనకి చాలా నష్టం జరుగుతుంది. ఇది రబీలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ మొవ్వుకుళ్ళు తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ఇది వైరస్ తెగులు వచ్చిన తర్వాత మనము ఎన్ని కంట్రోల్ మెజర్స్ చేపట్టినప్పటికీ ఇది నివారణ చాలా కష్టం కనుక ఇది మొక్క విత్తేటప్పటి నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తన మోతాదు సిఫార్సు మేరకు వేసుకోవాలి. దీనివలన ఖరీఫ్లో అయితే 33 మొక్కలు చదరపు మీటర్కు ఉండాలి. అదే రబీ పంట కాలంలో అయితే చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేటట్లుగా మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత పొలంలో కానీ పొలం చుట్టూ కానీ వయ్యారి బామ వంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. తర్వాత విత్తనానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. విత్తన శుద్ధిగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి 25-30 రోజుల వరకు తగ్గుతుంది. తర్వాత పంట విత్తిన 20 రోజుల లోపల ఒకసారి అంతర్వాహిక పురుగు మందులు మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు, ఇమిడాక్లోపిడ్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. తద్వారా ఈ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందకుండా చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంది. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూలుకు వెళ్లారండి. ఏంటి, స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500001 3.